ఓకే. రూతు గ్రంథము 2వ అధ్యాయం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుకుంటాం. 16, 17 వచనాలు చదువుకుంటాం. మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దించవద్దని తన దాసులకు ఆజ్ఞాపించాం. కాబట్టి ఆమె సమస్తం వరకు అస్తమయం వరకు ఆ చేనిలో ఏరుకొనొచ్చు. తాను ఏరుకొనిన దానిని దొళ్ళగొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయను. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన, ప్రేమ కలిగిన, కృప కలిగిన, నమ్మకమైన స్వచ్ఛమైన దేవాని పాదములకు స్తోత్రాలు. కృప కలిగిన నామలు ఇంతవరకు కనికరించి మోయాబు దేశస్థురాలైనటువంటి రూతును ప్రభా తండ్రి బోయజు పొలంలో పరిగె ఏరుకోవడానికి, వాటిని దుండగొట్టుకోవడానికి, వాటిని పనలు విడిచిపెట్టబడడానికి ప్రభా బోయజు ప్రేమ కలిగిన వాడై, జాలి కలిగిన వాడై, కృప కలిగినటువంటి వాడై, కనికరము కలిగినటువంటి వాడై ప్రభా ఆమె ఎడల చూపిన దయాదాక్షిణ్యాన్ని బట్టి నీ సన్నిధిలో సాగిలపడుతూ ఉంటున్నాం. ఇదినాన్న ప్రభా తండ్రి, మేము ప్రభా బోయజు యొక్క గొప్ప ప్రేమాతిశయాన్ని, జాలిగల గుణాన్ని ప్రభా తండ్రి ప్రభా ధ్యానించడానికి నీ కృప దయచేసి పెట్టమని కూడా నీ సన్నిధిలో సాగిలపడుతూ నన్ను మమ్మలను నీ చేతిలో పెట్టుకుంటూ మీ యొక్క లేఖన భాగములను వివరించడానికి కావలసిన ఆత్మ ప్రేరణ అనుగ్రహించమని, మట్టివాడినైన నన్ను జ్ఞాపకం చేసుకునమని, ఈ మట్టిలో మహిమైశ్వర్యమును ఉంచి నడిపించవలసిందిగా నీ సందులో సాగిలపడుతూ యేసయ్య శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ముందుగురా బేబీ, ముందుగురా. ఇక్కడ 15లో కూడా చూద్దాం. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొని వచ్చును, ఆమెను అవమానపరచకుడి, మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించాను. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనిలో ఏరుకొనొచ్చు. తాను ఏరుకొనిన దానిని దొళ్ళగొట్టగా అవి దాదాపు తోమెడు యవలాయను. కాబట్టి ఇక్కడ బోయజు యొక్క ప్రవర్తన 4 శాఖలలో 4 రకాలైనటువంటి అంతస్తులలో ఉన్నప్పుడు ఆఖరి పరిగేరుకునేటువంటి స్త్రీ ఎడల ఆయన చూపించినటువంటి ప్రేమాతిశయం ఎంత గొప్పదో. మొట్టమొదటి వాడు బోయజు, యజమానుడు, పొలం యజమాని. ఆ తర్వాత పని చేయించేవాడు. ఆ మూడోది పని చేసేవారు. 4వ రకం పరిగ వేరుకునేటువంటిది. పరిగేరుకోవడం అంటే చాలా దీన దరిద్ర సంబంధమైనటువంటి, ఎవరు లెక్క చేయనటువంటి వాళ్ళు అన్నమాట. తినటానికి తిండి దొరకక పరిగేరుకొని బతికేటువంటి పరిస్థితి కలిగినటువంటి వాడు. ఆవిడతో అంటున్నాడు, ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును. 1 పనుల మధ్య ఏరుకోవచ్చు. మరి ఎక్కడ ఏరుకోవాలి? అసలు ఎక్కడ ఏరుకోవాలి? పనులన్నీ కూడా మూటలు కట్టిన తర్వాత, పనులన్నీ కట్టిన తర్వాత అప్పుడు మిగిలితే ఏరుకోవాలి.
అలా కాదంట, పనుల మధ్య కూడా ఏరుకోవచ్చు. పనుల మధ్య ఎక్కువ ఉంటుంది, అవి ఈవిడ ఏరుకోవచ్చు. ఒకటి పనుల మధ్య పనుల మధ్యను ఏరుకొనవచ్చును. ఆమెను అవమానపరచుకుడి. ఒకవేళ పనలో ఏమైనా తీసుకున్నట్లయితే ఆమెను ఏమనకండి, ఆమెని అవమానపరచుకుడి. మరియు ఆమె కొరకు పిడికళ్ళు పడవేసి, కావాలని పిడికళ్ళు అవతల పడేయండి, ఆమెకు తీసుకుంటుంది. ఆవిడ వచ్చింది దేనికి? అయ్యా నాకు 4 మోపులు ఇయ్యి నేను తీసుకుని వెళ్ళిపోతాను అడగటానికి రాలేదు. వచ్చింది ఎందుకు? పరిగేరుకోవటానికి. పరిగేరుకునే ఆవిడికి ఆ ఉపకారం చేయటానికి ఆయన ఏమంటున్నాడంటే, అమ్మా పనుల మధ్య ఏరుకోవచ్చు, అయ్యా మీరున్నారే పనులు తీసేవాళ్ళు, విడిచిపెట్టండి, ఆవిడ తీసుకుంటుంది అని వాళ్ళకి చెప్పాడు. ఆమెను గద్దింపవద్దు. ఒకవేళ ఆమె తీసుకుంటే గద్దించొద్దు. తన దాసులకు ఆజ్ఞాపించాను, అది అలాగా ఆజ్ఞాపించాను. పనుల మధ్య నేర్కొనివ్వండి, పనుల మధ్య విడిచిపెట్టండి, ఆమెను ఏమాత్రము ఏంటి ఇక్కడికి వచ్చి ఏరుతున్నావేంటి? అక్కడే ఏరుకోవాలి. ఏమైనా విడిచిపెడితే అక్కడే ఏరుకోవాలి. ఎక్కడెందుకు ఏడుస్తున్నావు అనకండి, ఎక్కడైనా ఏరుకోనివ్వండి అని చెప్పి, కాబట్టి ఆమె అస్తమయం వరకు, సాయంకాలం వరకు, సూర్యుడు అస్తమించు వరకు ఆ చేనిలో ఏరుకొనుచు తాను ఏరుకొని దాన్ని దొళ్ళగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయను. తూమెడు అంటే అన్ని తూమెడు అంటే నిర్గమాకాండం 16 మోషే అది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం ఆజ్ఞాపించింది ఏమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో ఉన్నవారి కొరకు కూర్చుకొనవలెను. ఇశ్రాయేలులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకుని వానికి ఎక్కువ మిగలలేదు, తక్కువ కూర్చుని వాడికి తక్కువ కాలేదు. వారు తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉంటిరి. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరును మిగిల్చుకొనకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వెనుక కొందరు ఉదయం వరకు దాన్ని కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. ఇక్కడే ఉన్నాడు ఓమేర్ అన్నాడు, ఇక్కడేమంటున్నాడు ఓమేర్ అంటున్నాడు. అక్కడేమన్నాడు తూమెడు అన్నాడు. ఇక్కడ అంటున్నాడు. ఇది ఏ సందర్భం? పైనుంచి మన్నా కురుస్తూ ఉంది. చాలామంది రేపటికి కూడా పనికొస్తుందని చాలామంది ఏరుకున్నారు. కొంతమంది ఏరుకోవడం తక్కువైంది. తక్కువగా ఏరుకున్న వారికి తక్కువ కాలేదు, ఎక్కువగా ఏరుకున్నటువంటి వాడికి ఎక్కువ కాలేదు. ఎంత తినగలరో వాళ్ళ కుటుంబం చొప్పున వాళ్ళందరూ కూడా తీసుకుని పోతే, ఒకవేళ మిగిలితే తెల్లారికి అది కుళ్ళిపోద్దండి, పురుగు పట్టేద్దండి. కాబట్టి దేవుడు ఏ దినానికి కావలసినది ఆ దినానికి మనకి అనుగ్రహించేటువంటి వాడుగా, దినదినము పోషించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ విధంగా ఈవిడి కూడా ఎంత అయింది? తూమెడు ఎవలాయను. ఆ తూమెడు ఎవలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినటువంటిదిగా. ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఈ యొక్క విధవరాలు, దీనురాలు, పేదరాలు,
పరిగేరుకునేటువంటిది, చింపిరి గుడ్డలతో ఉండేది, పరాయి దేశం నుంచి వచ్చినటువంటిది, ఈ ముఖం ఎప్పుడు చూడలేదు. ఆయన అక్కడ బాయ్స్ చూపించేటువంటి ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ చూపిస్తున్నాడు. యేసు ప్రభు కూడా మన ఎడల ఎంతో, ఇందాక పాడుకున్న ఒక పాట, హృదయాంధకారమూచె నేను దారి తొలగితి, హృదయాంధకారమూచె నేను దారి తొలగితి, ప్రభువే నాతియాయెను, సత్యమార్గము చూపే, ప్రభువే జ్యోతి ఆయెను, సత్యమార్గము చూపే. కాబట్టి హృదయాంధకారం, హృదయం అనేటువంటి అంధకారంలో నేను వెళుతూ ఉంటే, చీకట్లో వెళ్తూ ఉంటే, సత్యమైనటువంటి జ్యోతిగా ఏర్పడి నాకు దారి చూపించాడు ఆయన. సత్య మార్గము చూపించి దీపాన్ని వెలిగించి నాకు దారి చూపించాడు. ఆ దీపమే వాక్యము, వాక్యమే ఆ దీపము అని చెబుతున్నాడు. అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుని ప్రేమ ఈ యొక్క పాపి ఎడల ఏ విధంగా యేసు ప్రభు తన ప్రేమను వెల్లడిపరిచాడో ఆ విధముగా బోయజు ఈ యొక్క దీనురాలు ఎడల, ఈ దరిద్రురాలు ఎడల, ఇది పరదేశీ ఎడల, విధవరాలు ఎడల ఆయన చూపించే ప్రేమ ఎంతో గొప్పదిగా మనం చూస్తూ ఉంటున్నాం. రండి ఓ మాట చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15, రోమా 15:1 కాగా కాగా బలవంతులమైన మనము, ఒకవేళ నువ్వు బలవంతుడు అయితే, లేకపోతే డబ్బులు ఉన్నటువంటి వాడు అయితే, నువ్వు ధనవంతుడు అయితే, నువ్వు చదువుకున్నటువంటి వాడు అయితే, నువ్వు కొంచెం స్థాయిలో ఉన్నటువంటి వాడైతే, మనం ఏమంటున్నాడు, మనలను మనమే సంతోషపరుచుకొనక, మనమే సుఖపడకుండా, మనమే సంతోషపెట్టుకోకుండా ఏం చేయాలంట, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. బలహీనులు ఉంటారు, దౌర్భాగ్యులు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు, బీదల వాళ్ళు ఉంటారు, దీనులు ఉంటారు, దీనదరిద్రులు ఉంటారు. మనం బాగానే ఉన్నాం, కానీ వాళ్ళని చూసే విషయంలో ఏం చేయకూడదంట, ఏం చేయకూడదన్నాడు, బద్ధులమై ఉన్నాము, భరించుటకు బద్ధులమై. వాళ్ళని కూడా మనం భరించాలి. వాళ్ళకి మనకి బంధువు అవ్వక్కర్లేదు, మన స్నేహితుడు అవ్వక్కర్లేదు, మన బంధువు అవ్వక్కర్లేదు, మన హితుడు అవ్వక్కర్లేదు. వాడు బాధలో ఉన్నాడు, అచ్చాలు, వాడు బాధలో ఉన్నాడు, వాడిని మనం భరించవలసినటువంటి వారంగా ఉంటాం. అది యేసు ప్రభు యొక్క ప్రేమ, అది బోయజు యొక్క ప్రేమ. బోయజు యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. రూతు నీకు నాకు సాదృశ్యంగా ఉంది. బోయజు ఒకటే తెలుసుకున్నాడు, ఎంత పొలమున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఎన్ని ఉన్నా ఆ పూటకు తినేటువంటి ఆ రూకల మానెడు బియ్యమే, లేకపోతే మానెడు వడ్లే, అవే మనం తినేది. మనదేం లేదు, ఎన్నన్నా ఉండని, ఏమీ కాదు. ఒకటే మన ఆహారం, తినే ఆహారమే మందే, తినే ఆహారమే మందే. కాబట్టి ఎక్కడ అంటున్నాడు, బలవంతులమైన మనము
మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాం. బలహీనుల యొక్క దౌర్బల్యాన్ని భరించడానికి బద్ధులమై ఉన్నాం. అంతేకాదు తనకు పొరువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు తన పొరుగువానికి మేలు చేయడానికి, అతన్ని సంతోషపెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి. పొరుగువాడు మన పొరుగువాడిని, సహోదరుణ్ణి, స్నేహితుణ్ణి సంతోషపెట్టడానికి మనము బద్ధులమై ఉన్నాం. కాబట్టి ఇలాంటి తత్వం బోయజు కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. క్రీస్తు కూడా ఇప్పుడు చెప్తున్నాడు, క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించు అని నిందను నా మీద పడెను. నీ నింద నా మీదై, నీ దరిద్రం నా మీదై, నీ బాధ నా మీదై, నీ నింద నా మీదై, నీ పాపాన్ని నా మీదై, నీ శాపాన్ని నా మీదై నేను భరిస్తా అంటున్నాడు ఆ ప్రభువు అని వ్రాయబడినట్టు ఆయన సంభవించను. ఎలాగనగా ఓర్పు వలనను లేఖనములని ఆదరణ వలన నిరీక్షణ కలుగునట్లు పూర్వమందు వ్రాయబడి అన్నమయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఓర్పు, నిరీక్షణ, బోధ. ఓర్పు, నిరీక్షణ, బోధ, వీటి యందు మనం ఉండాలని. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్య దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఒక్కడి మనస్సు ఒక్కడు కలిసి ఓర్పు కలిగి ఆదరణ కలిగి ఉండడానికి దేవుడు మీకు అనుగ్రహించునుగా. అలాంటి తత్వం మనలో రావాలి. క్రీస్తు కలిగినటువంటి ఈ మనసు మీరును కలిగి ఉండడి అంటున్నాడు. కాబట్టి ఆయన తత్వము మనము కలిగినటువంటి వారముగా ఉండాలి. వాక్యం చదివేవాళ్ళు దానిలో చదవాలి. కాబట్టి నువ్వు ఒక్కరిని ఒకడు చేర్చుకొనుడి. అది ఒక్కళ్ళని ఒకళ్ళు చేర్చుకోండి. దూరంగా ఉండద్దు. ఎవరైనా దూరంగా ఉండాలని ఆశపడితే అయినా మనం దగ్గరికి తీసుకోవాలి. అప్పుడు మనలో తప్పు ఉండదు. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటే ఇలా వెళ్ళిపోయింది అనుకో, నీ పక్షంగా దేవుడు చూస్తాడు. కాబట్టి నువ్వు నేరస్తురాలు కాదు, నేను నేరస్తుని కాదు. అటు వెళ్ళిపోయింది చూసారా, ఆవిడ నేరస్తుడు. ఎవరికి? ఆయన చూస్తాడు. నువ్వేం చేయక్కర్లేదు, ఎవరిని చూడొచ్చు. మనం మాత్రం ప్రేమించాల్సిందే. మనం ప్రేమించి ప్రైజ్ లార్డ్ చెప్తూనే ఉండాలి, దగ్గర తీసుకుంటూ ఉండాలి. అందరినీ అలాగా మనం చేసుకుంటూ ఉండాలి. క్రీస్తు ప్రేమను చూపిస్తూ ఉండాలి. ఒకడినొకడు ప్రేమించుకొనుడి, ఒకడినొకడు ఆదరించుకొనుడి, ఒకడినొకడు చేర్చుకొనుడి, ఒకరినొకడు చేర్చుకోండి అంటున్నాడు. అలాంటిది మనము కలిగినటువంటి వారముగా ఉన్నప్పుడే ఈ యొక్క వాక్యలేఖన భాగాలకి అర్థము కలిగినటువంటి వారుగా ఉంటాం. లేకపోతే దీనికి మనకి సంబంధమేమి ఉండదు. గలతీయులకు రాసిన పత్రిక, గలతీ, కొరింథీ తర్వాత గలతీ, ఆరో అధ్యాయం 2వ వచనం. ఒకని భారములను ఒకడు భరించి, ఒకని భారముల కొరకు ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చవలెను. నెరవేర్చుడి. ఇందాకేమన్నాడు? ఒకనిని ఒకడు చేర్చుకొనుడి అన్నాడు. ఇప్పుడు నెరవేర్చండి. ఏమి నియమం? క్రీస్తు నియమం. క్రీస్తు చెప్పిన మాట, క్రీస్తు చేసేటువంటిది ఏమిటంట? ఒకని భారం ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమము పూర్తిగా చేయండి.
క్రీస్తు నియమం. ఒకని భారము ఒకడు భరిస్తే దేవుడు సంతోషపడతాడు. నా తత్వం, నా మనస్సు, నా కుమారుడు కూడా నా కుమార్తె కూడా కలిగి ఉన్నారు కాబట్టి సంతోషిస్తాడు దేవుడు. సాతాను యొక్క తత్వం కలిగి ఉన్నట్లయితే ఆయన దుఃఖపడేటువంటి వాడుగా ఉన్నాడు. సాతాను తత్వం మనకు అక్కర్లేదు, ప్రేమతత్వమే మంది. కానీ కరుణ వాత్సల్యత కలిగిన వరమ ఉండాలి. కానీ ద్వేషము, కుళ్ళు, కుతంత్రము, కపటము అలా ఉండడానికి మనకి వీల్లేదు, ఉండడానికి లేదు. అందుకని అక్కడ ఆ మాట చెప్పినటువంటి వాడిగా ఉంచాడు. నెరవేర్చుము, ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. అసలు ఒట్టోడే, ఆ దగ్గర ఏం లేదు. ఐఎమ్ సంథింగ్, నేనంటే ఏంటనుకున్నారు అనుకున్నాడు అనుకోండి, తను తానే మోసం చేసుకుంటున్నాడు. వట్టివాడే, ఏమి లేనివాడే, అయినా నేను ఏదో కలిగి ఉన్నాను అని భీకరంగా గంభీరంగా కనపడేటువంటి తత్వం కలిగి ఉంటే వాడిని వాడే మోసం చేసుకుంటున్నాడు. మనం ఎప్పుడు కూడా అన్నీ ఉన్న విస్తరు అణిగి మణిగే ఉంటుంది, ఏమి లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది. మనం అణిగి మణిగే ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని యొక్క మనస్సు కలిగి ఉన్నట్లయితే, నీవు దేవుని బిడ్డవైతే నువ్వు ఎలా ఉండాలి? అణిగి మణిగే ఉండాలి. ఉద్రేకము, కోపము, ఈ యొక్క ఆవేశము, అవన్నీ కూడా గర్వము, అతిశయము, డంబము, ఇవన్నీ ఉండకూడదు మనకి. ఒకవేళ ఉంటే వాటిని చంపేసుకోవాలి. ఉంటాయి, అయినా వాటిని ఉపయోగించుకోకుండా మనము వెళ్ళవలసినటువంటి వారముగా ఉంటున్నాము. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతడు అసహ్యం కలుగు. నేనేం చేస్తున్నాను అని నువ్వే చూసుకోవాలి. ఆయన ఏం చేస్తున్నాడు కాదు, నేనేం చేస్తున్నాను అని నువ్వు చూసుకోవాలి. ఇతరులకు చూసే పద్ధతి మనకు కాదు. అదే అంటున్నాడు, తాను చేయు పనిని పరీక్షించి చూసుకొని వెళ్ళను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగుతుంది. ప్రభు నాకు ఇచ్చినటువంటి దీన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ యొక్క కృప మీరు అనుగ్రహించారు కాబట్టి నీకు వందనాలు అని చెప్పేటువంటిదే కానీ నేను అతిశయపడేటువంటిదిగా కాదు అని చెప్తున్నాడు అక్కడ. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. ప్రతివాడు తన బరువు తానే భరించాలి. నీ బరువు తీసుకెళ్ళి ఇంకొకళ్ళ మీద వేస్తే అది మంచిది కాదు. నీ బరువు నువ్వే భరించాలి, నీ కష్టము నువ్వే భరించాలి, నీ యొక్క వేదన నువ్వే భరించాలి. వేరొకళ్ళ మీద వేయకూడదు. కావాలని వాళ్ళు నీ కొరకు ప్రార్థన చేసి ఏడ్చి ప్రార్థన చేస్తుంటే మంచిదే, కానీ నీ భారము నువ్వే నీ పాపము నీవే భరించాలి. నీ పాపము నీవే భరించాలి, ఇతరులకు రుద్దకూడదు. కాబట్టి అలాగ మనము చేయకుండా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరించేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇంకో మాట చూసుకుందాం రండి. 1వ తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5:14. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి. ఏంటంట? అక్రమముగా నడుచుకునేటువంటి వాళ్ళకి ఏం చేయాలా? బుద్ధి చెప్పాలంట. ఇప్పుడు బుద్ధి చెప్తే ఊరుకుంటారా? ఇప్పుడు బుద్ధి చెప్తే అలాగే మంచిది కదమ్మా, కాళ్ళతో ఈ చాపలు చుట్టకూడదు, ఇలా కాళ్ళతో తన్ని చుట్టకూడదు, చేతులతోనే చుట్టాలి అన్నాడు. ఎప్పుడు ఈయన అలా చెప్తాడులే. ఇష్టం ఉండదు, కొన్ని మాటలు చెప్తే ఇష్టం ఉండదు. ఏమంటున్నాడు ఇక్కడ?
అక్రమముగా నడుచుకున్న వారికి ఆ, బుద్ధి చెప్పుడి. అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. ధైర్యం ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. అది చేయాలి, ఇది చేయాలి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచాలి. అక్రమముగా ఉన్నటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అది చేయాలి, ఇది చేయాలి, రెండు చేయాలి. కాబట్టి అలా చేశాడు అపోస్తలుడైన పౌలు. ఇంకేమో చదువు. బలహీనులకు ఊతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. అది బలహీనులకు ఊతనీయుడి. ఊత అంటే ఏంటి? ఊత. నేను నడవలేకపోతున్నాను అనుకోండి, చెయ్యి చాప్. మనోళ్ళు మెట్లు ఎక్కేటప్పుడు అలాగా నేను నడవలేనప్పుడు ఎక్కడన్నా ఏదైనా మెట్లు వాది కట్ట ఉన్నప్పుడు వెనకో ముందో చెయ్యి ఇస్తారు మనకు. అది ఊత అంటారు. నడవలేని వాడికి కర్ర ఎలాగో ఆ సమయానికి ఆధారం ఊత ఇవ్వాలి. బలహీనులకు ఊతనివ్వాలి. ఇంకేమన్నాడు పైన? అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. దీర్ఘశాంతం అంటే ఏంటి? మత్తయి సువార్త 5:11. దీర్ఘశాంతం అంటే ఏంటి? మత్తయి 5:11. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు ముందు చదువు, ముందుది. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఏం చేయాలి? సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలం అధికమగును. పరలోకములో మీ ఫలం అధికమవుతుంది. సంతోషించి ఆనందించండి. మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. పరలోకంలో సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ప్రతిఫలం కలుగుద్ది. తిడుతున్నారా? దులిపేసుకోండి. ఏమన్నా కానీ. ఎందుకని? యేసుప్రభుని ఎన్ని తిట్టారు, ఎన్ని కొట్టారు? రేపు అదే చెబుతారు. ఎన్ని కొట్టారు, ఎన్ని దెబ్బలు కొట్టారు? ఒకటి తక్కువ 40 కొట్టారు. అలాగ 3 సార్లు కొట్టారు పౌలుని. అయినా కూడా వీరేమి చేయుచున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. కష్టం కదా మనకు ఉంటుందా? అలాగా మనకు ఉండదు. నేనంటే ఏమిటి అనుకోని ఎన్ని మాటలు అంటున్నావు, నన్ను చూస్తాను, ఎంతో నీ సంగతి తేల్చుతా అనేవాళ్ళు కూడా ఉంటారు. అలాగనలా ప్రభు. కాబట్టి మనం ఏం చేయాలంట? దీర్ఘశాంతము కలిగిన ఎవడును ప్రతి కీడు ఎవనికి చేయకుండా చూసుకోండి. కీడుకి ప్రతి కీడు చేయొద్దు. ఏం చేయాలి మరి? మేలే చేయాలి. ఎవరు చేశారు అలా? కీడుకి మేలు చేసిన వాళ్ళు ఎవరు? కీడు చేసిన వాడికి మేలు చేసిన వాడెవడు? సౌలు రాజు చేసిన కీడుకి మనవడికి దావీదు మేలు చేశాడు, కుమారుడిలాగా తీసుకున్నాడు. పగస్థుడు, పగ కలిగిన వంశంలో నుంచి వచ్చినవాడు, అందున కుంటివాడు, ఉపయోగం లేనివాడు, వాడి వలన ఏ ఉపయోగం లేదు. అయినా కూడా తీసుకుని తన భోజనపు బల్ల మీద తన కుమారుణ్ణి కూర్చోబెట్టుకుని ఒక పగస్థుడు యొక్క దాన్ని సంపుటానికి తిరిగినటువంటి వాడి మనవడుని ఆదరించాడు. కీడునకు ప్రతి కీడు చేయగాడు. వాడు కీడు చేశాడు, వాళ్ళ తాత. కీడు చేయాలి, చేయలేదు. కీడు చేయలేదు, మేలే చేశాడు. ఎవరైనా మనకి కీడు చేస్తే కష్టం. ఈ మాటలు ఇప్పుడు చెప్పుకునే మాటలు చాలా కష్టం. అయినా కూడా దేవుని బిడ్డగా నువ్వు చావాల్సిందే. నువ్వు చస్తే తప్ప ఐ మస్ట్ బి క్రూసిఫైడ్. నువ్వు చావాలా. నువ్వు చస్తేనే
ఆత్మ దేవుని దగ్గరికి చక్కగా వెళ్తుంది. నేను అనేది చావాలి. నేను అనేది అంటే ఏంటి? అయ్యి అంటే ఏంటి? ఇలా ఉంటుంది. అయ్యి చావటం అంటే కొట్టేయడం. అప్పుడు ఏమైపోద్ది? క్రాస్ అవుద్ది, సిలువ అవుతుంది. అయ్యి అంటే నేను, దాన్ని కొట్టేసామంటే సిలువ అయింది. సిలువ దగ్గర నేను అనేది చచ్చిపోవాలా అనేటువంటిది చెప్తున్నాడు. నేనంటే ఏమనుకుంటున్నారు? నేను 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 అన్నాడు ఒక ఆయన. ఎవరు? నేను 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 అన్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. నేను, నా మందిరం నాది, నేను కట్టించింది, అది ఇది అన్నాడు. గడ్డి మెసాడు ఆఖరికి. కాబట్టి మనం ఏం చేయకూడదంట? కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయకుండా చూసుకోండి. మీరు ఒక్క నీడలో ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. అందరి ఎడల మేలే చేయండి, కానీ కీడెవరికి చేయొద్దు. బోయజు లాగా. బోయజు రూతు పట్ల చూపినటువంటి ప్రేమ ఎంతో గొప్పది. అలాగా మనం కూడా ఆ విధముగా ఉండవలసినటువంటి వారముగా ఉంటా ఉన్నాం. రండి, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇందాక చూశాం కదా 2 సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనము. 2 సమూయేలు 9. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలబాడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయను ఒకడు ఉండగా అతన్ని దావీదునకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసునైన నేనే సీబాను అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అడుగగా సేబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. ఏమన్నాడు? సౌలును బట్టి నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. సౌలు చంపడానికి దావీదుని వెంటబడి తిరుగుతుంటే కంసు పిట్టను తరిమినట్టుగా నన్ను ఎందుకయ్యా తరుముతున్నావు అన్నాడు. పారిపోతుంటే వెంటబడ్డాడు సౌలు. అలాంటి సౌలు కుటుంబంలో నేను ఉపకారం చేయడానికి ఎవడైనా ఉన్నాడని అడిగితే, అయ్యా మెఫీబోషేతు అనేటువంటి వాడు యోనాతాను, సౌలు కుమారుడైన యోనాతాను కుమారుడు ఒకడు ఉన్నాడు, వాడు కుంటోడండి అని చెప్పారు. అయితే ఆయన పట్టరండి అన్నారు. పట్టుకొచ్చారు. 6వ వచనం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైన నేను ఉన్నాను అనేను. అందుకు దావీదు నీవు భయపడవద్దు. ఎందుకు భయపడొద్దు అన్నాడు? చంపేస్తాడని. నేను చంపను, నేను చంపడానికి పిలవలా. నేను సౌలు మనవడు కాబట్టి నిన్ను చంపుదామని నేను పిలవలా, ఉపకారం చేయాలని నేను పిలిచా. ఎవరు పిలిచాడు? ఎవరు పిలిచింది? వార్డు మెంబరా? పంచాయతీ మెంబరా? ప్రెసిడెంటా? ఎవరు పిలిచింది? కలెక్టరా? రాజుగారు పిలిచాడు. రాజుగారు పిలిస్తే ఎలా ఉంటుంది? ఇక చంపేస్తాడేమో అని చెప్పేసి భయపడుతుంటే మెఫీబోషెతు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నువ్వు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా. అది సదాకాలము నా బల్ల యొద్ద నేను ఎక్కడైతే కూర్చుంటాను, రాజు ఎక్కడ కూర్చుంటాడు అక్కడ కూర్చుంటావు. కుంటోడు, శత్రువు, పనికిమాలినోడు. రూతు కూడా పరాయి దేశపు శాపగ్రస్తమైనటువంటిది.
విధవరాలు, దిక్కులేనిది, ఏమీ లేనటువంటిది. అయినా కూడా తన భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టాడు. బోయేజ్ కూడా పేలాలు అందిస్తున్నాడు. బోయేజ్ ఏ పని అడిగితే చెప్పొచ్చుగా, ఆవిడికి కొన్ని పేలాలు పెట్టండి రా అని చెప్పొచ్చుగా. లేదు, ఆయనే పేలాలు సొంతంగా ఆవిడికి అందించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ రాజైన దావీదు మెఫీబోషేతుని ఏ విధంగా చేర్చుకున్నాడో ఆ విధంగా రూతుని బోయజు చేర్చుకున్నటువంటి వాడుగా, ప్రేమ చూపించినటువంటి వాడుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకని ఆఖరికి ఏమైంది చూడండి, 11వ వచనం. నా ఏలినవాడగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడైన నేను చేసేదనని సేబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్లుగా రాజు బల్ల యొద్దనే భోజనము చే, అది రాజుగారి కుమారుల్లో ఒకడైనట్లుగా రాజు బల్ల యొద్ద భోజనము చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. ఏమన్నా కాళ్ళు చేతులు ఉన్నవాడా, 2 కాళ్ళు లేనటువంటి కుంటివాడు, ఇంకా 2 మోసుకెళ్ళాలి. వాడి వలన ఏమిటి ఉపయోగం? ఈయనకి ఏం ఉపయోగం లేదు. ప్రేమ, బలహీనులను బలవంతుడు ఆదరించడం, కుంటివారిని మంచివాడు ఆదరించడం, బాధలో ఉన్నవాడిని బాధ లేనివాడు ఆదరించడం, సంపదలో ఉన్నవాడు దరిద్రుణ్ణి చేరదీయడం అనేటువంటిది మన ప్రభువు లాంటి మనస్సు కలిగినటువంటి వాడుగా. అలాగా దగ్గర తీశాడు. రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండాను. 13 మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలం రాజు బల్ల యొద్ద భోజనం చేయుచుండాను. అతని కాళ్ళు రెండును కుంటివి. అతని కాళ్ళు 2 కూడా కుంటివి. కుంటివాడైనటువంటి మెఫీబోషెతుని పిలిపించి ఉపకారం చేయటానికి, మేలు చేయటానికి భయపడొద్దు, నేను చంపను, నువ్వు నా శత్రువే అయినా నేను చంపను అని తీసుకొని తన బల్ల దగ్గర కూర్చోబెట్టుకుని రాజకుమారులలో ఒకడైనట్లుగా రాజు పక్కనే కూర్చుని బల్ల దగ్గర రాజు తినే భోజనం తినేటువంటి ఆ యొక్క ఐశ్వర్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనకి కూడా దేవుని యొక్క సింహాసనం మీద కూర్చునేటువంటి ఆశీర్వాదం అక్కడ ఇస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 2 ప్రకటన గ్రంథం 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. అది జయించవాల. ఇవన్నీ తత్వాలు, ఈ లక్షణాలు, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అమలు చేస్తూ జయించితే, వీటన్నిటినీ జయించకుండా పోతే అక్కడ జయశీలుడైనటువంటి దేవుడు కూర్చున్న దగ్గర మనం కూడా కూర్చోవడానికి దేవుడు అనుమతించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ రాజు బల్ల మీద కూర్చున్నాడు కానీ మెఫీబోషెతు, మనమైతే రాజులకు రాజు అయినటువంటి ప్రభు యొక్క ప్రక్కనే సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరిని? దౌర్భాగ్యులైనటువంటి వారిని, పేదలైనటువంటి వారిని, పెంట కుప్పల మీద నివసించేటువంటి వారిని మహిమగలి సింహాసనం వరకు హెచ్చించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ విధముగా రూతుని బోయజు చక్కగా ఆదరించేటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. చక్కగా ఆదరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రండి ఇంకో మాట చూసుకుందాం.
లూకాసు వార్త 10:34. లూకాసు వార్త 10:34. అతన్ని చూచి అతని మీద జాలిపడి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూడ వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించాను. ఎవరిని? యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమై వెళుతున్నటువంటి వాడిని దొంగల చేత కొట్టబడి బట్టలు కూడా దొంగిలించబడి కొరప్రాణముతో ఉన్నటువంటి వాడిని చావటానికి సిద్ధంగా ఇప్పుడు చస్తాడా రేపు చస్తాడా అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడిని ఒక లేవీయుడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. ఒక యాజకుడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. లేవీయుడు, యాజకుడు, దేవుని సేవకులు వాళ్ళు చూసి వెళ్ళిపోయారు. ఆఖరికి ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు వచ్చేసి అక్కడ మాటలు అతనిని చూచి చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూడ వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించాను. గాడిద మీద ఎక్కించాలంటే, చావు బతుకుల మధ్య ఉన్నవాడిని గాడిద మీద ఒక్కడే ఎక్కించాలంటే ఎంత కష్టం. వేలాడబడిపోతుంటే, కూర్చోలేకపోతుంటే, ఇలాగ ఉంటే వాడిని తీసుకెళ్ళి గాడిద మీద కూర్చోబెట్టి జాగ్రత్తగా తాను కూడా కూర్చొని అని గట్టిగా పట్టుకొని గాడిదని తోలుకుంటా ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. పూటకూళ్ళ వాళ్ళ ఇల్లు అంటే ఏంటి? పూటకి కూడు పెట్టేటువంటిది పూటకూళ్ళ వానిల్లు. పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళి పరామర్శించను. కొంత డబ్బిచ్చి, అయ్యా ఇతన్ని జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ నేను వస్తాను, వచ్చినప్పుడు మిగిలిన డబ్బులు కూడా ఇస్తాను, నేనే ఇస్తాను, ఇతనిని మాత్రం జాగ్రత్తగా వీడికి అన్న తమ్ముడాడు, వాడు మేనమామ, వాడి రక్త సంబంధ, ఆడెవడో ఈడెవడో, వాడి మీద అంత జాలి ఎందుకు వచ్చింది? క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ. వాడు పడి ఉన్నాడు, ఇద్దరు కాదని వెళ్ళిపోయారు. వీడు కావాలని దగ్గరికి వెళ్ళి చూచి జాలిపడి ఆ తర్వాత నూనెయు ద్రాక్షారసమును గాయముల మీద పోసి కట్లు కట్టి అతన్ని తన గాడిద మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళి ఒక పూటకాళ్ళు వాని ఇంట్లో పెట్టి పరామర్శించుము, కొంత డబ్బు ఇచ్చి, అయ్యా నేను తిరిగి వస్తున్నప్పుడు మిగిలిన డబ్బులు కూడా వేస్తాను, అతన్ని జాగ్రత్తగా చూసుకోండి. మనల్ని, పాపులమైన మనల్ని, దూరస్థులమైన మనల్ని, శపించబడినటువంటి వారిని మనల్ని, ద్రోహులమైనటువంటి మనల్ని దేవుడు కనికరపడి జాలిపడి కనికరపడి మనల మీద జాలిపడి ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉండకుండా ఆయన మరణించి మన గాయములు ఆయన పొంది, మన యొక్క బాధ ఆయన పొంది, మన పాపములు ఆయన పొంది, ఆయన మనల్ని తీసుకుని వచ్చి ఈ పూటకూళ్ళ వాని ఇంటిలో పెట్టాడు. మందిరం. పూటకూళ్ళ వాని ఇల్లు అంటే ఏంటి? మందిరం. పూటకి కూడు పెట్టేది. పూటకి ఏ కూడు? ఆత్మ సంబంధమైన వాక్యముతో. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధలో నెమ్మది కలిగించేది నీ వాక్యమే. కాబట్టి వాక్య కూడికి చాలామంది రావాలి, వాక్య కూడికి రావాలి, బలపరచబడాలి, వాక్యాన్ని భద్రం చేసుకోవాలి, వాక్యం ద్వారా నడిపించబడాలి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన ప్రభువే ఆ వాక్యము.
ఈ వాక్యము ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని వాక్యము దేవుడే ఆత్మచేత వ్రాయించబడినటువంటిది. అనేకమైనటువంటి సమయాలలో ఎంతమంది రాసినా అంతమందిలో ఒక్కడే పనిచేశాడు. ఎవరు? ఆత్మదేవుడు. కాబట్టి వేరియేషన్ ఉండదు. అర్థం చేసుకోలేకపోతే వేరియేషన్ కనపడుతుంది, కానీ అర్థం గూఢమైన మర్మమైన మరుగైన ఆ భావాన్ని బయటికి లాక్కుంటే అంత సరిపడిపోద్ది. లేకపోతే అర్థం కాదు. అర్థం కాక ఇదేంటి ఇలా ఉంది అనుకుంటాం, అంతే. కాబట్టి ఆ విధముగా దేవుని యొక్క ప్రేమ చూపినటువంటి వాడిగా ఉన్నాడు. పడిపోయినటువంటి వాడి మీద, కొర ఊపిరితో ఉన్నటువంటి వాడి మీద దేవుడు ఎంతగానో ప్రేమను చూపించినటువంటి వాడిగా ఉంటున్నాడు. అపోస్తుల కార్యములు రండి, రోమా ఒక్క మాట చూసుకుని, రోమా 12 10 సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. చూడండి, ఆపండి. ఇప్పుడు ఏమంటున్నాడు? సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము కలిగిన వారుగా ఉన్నారు. సహోదర ప్రేమ ఎప్పుడూ ఉండాలి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా, నాకంటే ఆయన గొప్పవాడు. ఒక ఆయన పాస్టర్ గారు ఉన్నాడు. పాస్టర్ గారు ఒక మాట అంటాడు, ప్రభా నేను ఇక్కడ నుంచున్నాను కానీ అక్కడ కూర్చున్న వాళ్ళకంటే గొప్పవాడిని కాదు. గొప్పవాడు కాకపోతే ఇక్కడికి ఎలా వచ్చాడు? కానీ తగ్గించుకుంటున్నాడు. నా ఎదుట కూర్చున్నటువంటి వారికంటే నేను ఎంత గొప్పవాడిని కాదు నాయన, నన్ను నిలబెట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావు అంతే అని. అంటే ఒకనికంటే ఒకడు గొప్పవాడని ఎంచుకోవడం అన్నమాట. అలా ఎంచుకోవాలా. ఇంకా ఆసక్తి విషయంలో మందముగా ఉండకూడదు. ఆసక్తి కలిగినటువంటి వారు మందిరానికి రావాలన్నా ఆసక్తి కలిగి ఉంటే, ఆసక్తితో రావాలి. దేవుని మందిరానికి రావాలన్నా, ప్రార్థన ఆదివారం రావాలన్నా, ఎక్కడ కూడికంటే అక్కడికి రావాలన్నా, ఎక్కడికి కావాలన్నా ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి విషయంలో మందగుడిగా ఉండొద్దు, మందంగా ఉండొద్దు, చురుకుదనం కలిగి ఉండండి. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. ఆ విధముగా ఇంకా ఉంటున్నాడు. చదవండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. పరిశుద్ధుల అవసరాలు ఎవరైనా ఉంటే పాలు పొంది శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలండి. మన పరిశుద్ధులే. కొంతమంది బాధల్లో ఉంటారు, వారికి ఆతిథ్యం ఇవ్వండి, ఉపచర్య చేయండి, పరిచర్య చేయండి. మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. ఏమంట? మిమ్మును నిందించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. మిమ్మల్ని ఎవడైతే తిడుతున్నారో ఆ తిట్టేవాడిని మళ్ళీ తిట్టొద్దు. ఏం చేయాలి? దీవించాలి. దేవుడు నిన్ను మార్చునుగాక, దేవుడు నీ నోటిని మార్చునుగాక, నీ పద్ధతి మార్చునుగాక అని చెప్పాలి. అంతేగాని ఆ 2 తిట్లు తిడితే నేను 2.5 తిట్లు తిట్టాలని, రొట్టె పెట్టినమ్మకి అట్టు పెట్టినమ్మకి 1.5 పెట్టాలంట. కాబట్టి ఒక తిట్టు తిడితే 2 తిట్లు తిడతామా? అది కాదు మంది అది కాదు. ఓర్చుకోవటమే. ఇందాక చెప్పాను, మత్తయి సువార్త 5:11 ఏమని చెప్పాడు?
అలాగా మనం కూడా ఉండాలి. అలా ఉండాలి మనం. నిర్ణయించుడా సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిపి ఉండుడి. హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే హెచ్చువాటి యందు మనసు పెట్టద్దు. మా భర్తను పిలిచి, ఏమండి మన పక్కింటి ఆవిడ పట్టు చీర కొనుక్కుంది, మరి నాకెప్పుడు కొంటారు అంటే, అమ్మ వాళ్ళు మనకంటే గొప్పోళ్ళు పట్టు చీరలు కొనుక్కుంటారు, మనం కొనుక్కోలేము. దేవుడు ఇచ్చినప్పుడు కొనుక్కుందాంలే. ఎదుటి వానిని చూచి నక్క అనుకుందంట, పులికి వాతలు ఉన్నాయి, సారలు ఉన్నాయి, నాకు కూడా సారలు ఉంటే బాగుండని వాతలు వేసుకుందంట. వాతలు వేసుకుంటే బాగుంటుందా? నాకు పులిని చూసినాక వాత పెట్టుకుందంటారు దాన్ని. కాబట్టి మనకు వాళ్ళు ఎలా ఉన్నారో కాదు మనకు అనవసరం. మనం ఎలా ఉన్నామో మన బ్రతికేంటో మన బతుకుని మనం బతకటమే. వాళ్ళు అలాగా మనం లేము అనుకోకూడదు. ఆ దరిద్రులాగా లేమే మనం బాగా తింటాం, అడుగు తింటున్నాడు, ఆడలాగా అయితే బాగుండు అనుకుంటా. ఇది అనుకో, అది మాత్రం కావాలి. అలాగా ఉండకూడదని ఇక్కడ శక్యమైతే 18 మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. 2 మాటలు వాడాడు. సమాధానముగా ఉండుడి అనే దానికి 2 మాటలు వాడాడు. శక్యమైతే, ఇంకోటేంటి? నీ చేతనైనంత మట్టుకు. నీ చేతనైనంత అంటే చేత కావట్లేదు, శక్యం అవ్వట్లేదు, సమాధానం లేదు. నీకు శక్యమైతే, నీకు చేతనైతే అందరితో సమాధానంగా ఉండాలి. ఎందుకంటే నీ చేత కావట్లేదు కాబట్టి, నీ శక్యం కాలేదు, నీ వల్ల కావట్లేదు కాబట్టి అందరితో తగువులే ఉంటాయి. కాబట్టి శక్యమైతే, నీ చేతనైతే అందరితో సమాధానం. మామూలుగా చెప్పచ్చు, అందరితో సమాధానంగా ఉండము అని చెప్పలే. శక్యమైతే, చేతనైతే అనే మాటలు 2 వాడాడు. నీకు చేత కాదు కాబట్టి జాగ్రత్త, నీ శక్యం కాదు కాబట్టి, నీ వల్ల కాదు కాబట్టి జాగ్రత్త. సమాధానంగా ఉండడం అనేటువంటి చాలా మంచిది. ఆ విధముగా బోయజు రూతుతో చక్కగా, ప్రేమగా, జాలిగా, కరుణతో, వాత్సల్యతతో ఎంతో తీసుకొని దగ్గర చేర్చుకొని ఆమె యొక్క స్థితి, ఆమె గతి ఏమైందో చూసుకోకుండా దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని ఏర్పాటును బట్టి, ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్. షీ విల్ బికమ్ హిజ్ వైఫ్ లేటర్ పార్ట్స్ ఆఫ్ ది సెంటెన్సెస్. కాబట్టి ఆఖరికి ఆయన భార్య అవుతుంది. ఎవరు? రూతువే తన భార్య అవుతుంది. సంఘము యేసు ప్రభుకి ఎలా భార్య అవుతుందో ఆ విధముగా బోయజుకి రూతు భార్య అవుతుంది అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆ విధముగా ఈ యొక్క వాక్యమును దేవుడు మీ హృదయంలో దాచి దాని ప్రకారముగా ప్రవర్తించుటకు దేవుడు నేర్పించునుగాక.